కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పరిస్థితులు వస్తాయో అంచనా వేశారా, స్టడీ చేశారని అడుగుతా ఉన్నాను. స్టడీ ఏ మీద చేశారు మీరు? ఏ రకంగా భూములు అమ్మొచ్చు, ఏ రకంగా ప్రభుత్వానికి లాభం తీసుకురావచ్చు, ఏ రకంగా టేబుల్ కింద నుంచి డబ్బులు తీసుకోవచ్చు, దానికి స్టడీ చేశారా? లేకపోతే కార్మికుల మీద ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది, వాళ్ళ సోషో ఎకనామికల్ కార్మికులకు సంబంధించి ఇక్కడ పరిశ్రమలు తీసేస్తే మరి వాళ్ళది ఏ రకంగా ఇంపాక్ట్ ఉంటుందో అది అసెస్మెంట్ చేశారా? లేకపోతే ట్రాఫిక్ సమస్య అసెస్మెంట్ చేశారా? లేకపోతే డ్రైనేజ్ సమస్య అసెస్మెంట్ చేశారా? లేకపోతే డ్రింకింగ్ వాటర్ సమస్య అసెస్మెంట్ చేశారా? ఏం చేశారని అడుగుతా ఉన్నాను. ట్రాఫిక్ సమస్య ఎవరు పట్టించుకుంటారు? ఈరోజు డ్రైనేజ్ ఎక్కడ చూస్తే పొంగి పొర్లుతూ ఉన్నది హైదరాబాద్ చుట్టుపక్కల అంతటా కూడా. మరి ఈరోజు ఈ మల్టీపర్పస్ కమర్షియల్ జోన్స్ వస్తే ఇన్ని వేల ఎకరాలలో ఇన్ని లక్షల జోన్స్ వస్తే ఇండ్లు, మరి ఆ డ్రైనేజ్కి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయం లేకుండా మరి ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ఈరోజు ఈ యొక్క పాలసీ ఏదైతే తీసుకొచ్చారో దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చేటువంటి జివో ఇది. అక్కడ పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికులకు ఉపాధి కోల్పోయేటువంటి జివో ఇది. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య పెంచేటువంటి జివో ఇది. హైదరాబాద్లో డ్రైనేజ్ సమస్య పెంచేటువంటి జివో ఇది. ఇది రైతులకు ఒక న్యాయము, పారిశ్రామికవేత్తలకు ఒక న్యాయంగా ఉన్నటువంటి జివో ఇది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వము పునరాలోచన చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇది 22 పారిశ్రామిక వాడల్లో భారీ స్థాయిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగనుందని ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు భావిస్తూ ఉన్నారు. కరప్షన్